ఉంటాము, నమ్మకమైన భాగస్వాములుగా ఉంటాము అని చెప్పడం ఇక్కడ మనం గమనిస్తాం. ఇవి కాకుండా ఆర్థిక అంశాలు కూడా సైమల్టేనియస్గా ఉన్నాయి, విడిగా మాట్లాడతాం. సార్ లిక్కర్ స్కామ్ బోటకం, వైసీపీ ఎదురుదాడి, కేసీఆర్కు సమర్థన, కేఎన్ఆర్కి. అంటే నిన్న మనం మాట్లాడాము, ఆ కేఎన్ఆర్ కె నాగేశ్వరరెడ్డి అనే ఆయన జగన్ పిఏ, ఆయన్ను విచారించారు. 100 కోట్లు ఆయన బినామీ ఆస్తులు ఉన్నాయి, అవి కొన్నారు ఇవి కొన్నారు ఇవన్నీ అడిగారు, అరెస్ట్ చేస్తారు, రిమాండ్ కూడా తీసుకుంటారు, ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి. అయితే ఈరోజు వాళ్ళ పత్రికలో, వాళ్ళ సాక్షిపత్రికలో కేఎన్ఆర్ను కావాలని ఇరికిస్తున్నారు. కేఎన్ఆర్ ఇవన్నీ బినామీలు ఏంటి, అతను అంతకుముందే పత్రికల్లో పనిచేశాడు, ఆయన కొద్ది గొప్ప అక్కడ ఆదాయం వచ్చింది, దీని అంతటితో ఆయన సహజంగానే వాటిని సమకూర్చుకున్నారు. అసలు లిక్కర్ స్కామ్ ఏం లేదు, జరిగిందంతా కూటమి చంద్రబాబు పరిపాలనలో జరిగింది, దాన్ని తెచ్చి ఇక్కడ అంటగట్టి ఇరికిచ్చటం కోసం చేస్తున్నారని బహుశా గతంలో వచ్చిన కథనాల్లో కంటే ఈ కథనంలో కొంచెం సూటిగా ఆ కేఎన్ఆర్ది ఏం తప్పు లేదు, కావాలని ఇరికిచ్చారనే బలంగా సమర్థించటం అనేది ఒకటి కనిపిస్తుంది. ఇంకొకటి, ఆయన జగన్ పిఏనా కాదా అంటే, జగన్కి చాలామంది పిఏలు ఉన్నారు, ఆ పిఏలో ఈయన ఒకడు, కానీ ఈయనే పిఏ అయినట్టు అన్నీ ఈయన ద్వారానే జరిగినట్టు కూడా ప్రచారం చేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది పిఏల్లో ఈయన ఒకడు. అఫ్కోర్స్ ఈయన కడపలో పనిచేశాడు, ముఖ్యమంత్రి నివాసానికి కార్యాలయానికి కూడా ఆయన బాగా తెలిసిన వ్యక్తి, సన్నిహితుడు అనడంలో సందేహం లేదు. కానీ అంటే లాజిక్ కాదు అని చెప్పకుండా చాలామంది ఉన్నారు, అందులో ఈయనొకడు. జగన్ను టార్గెట్గా చేయడం కోసమే అతన్ని ప్రత్యేకించి చూపించి, అతని లావాదేవీలు చూపించి అతన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అంటే గజం మిథ్య, పలాయనం మిథ్య, లిక్కర్ మిథ్య, స్కామ్ మిథ్య అనే వైఖరి వాళ్ళు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ వార్త పక్కనే విజయసాయి రెడ్డిని ఈడీ విచారించిన వార్త కూడా ఇచ్చారు. విజయసాయి రెడ్డి విచారణలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశలో ఆయన నన్ను పిలిచారు, నేను వెళ్ళానన్నారు. అప్పుడు తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ అని నాకు అసలు నన్ను ఎవరేమో అడగలేదు, దాని గురించి నా దగ్గర ఏం లేదు. గత కేసిరెడ్డికి సహాయం చేయమని మిథున్ రెడ్డి చెప్తే నేను ఒక 100 కోట్ల అప్పు అరేంజ్ చేయించాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంతవరకు చెప్పాడు, నేను లిక్కర్ చెప్పాను, 100 కోట్లు చెప్పారు, కానీ స్కామ్ లేదని. కానీ మలి దశలో మాత్రం ఆయన నేను కాదు, ఇక అన్ని కేసిరెడ్డే చూసుకున్నారు అనేది మాట వచ్చింది. అప్పటికే మిథున్ రెడ్డిని కూడా కొన్ని రోజులు చేయటం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా పెట్టడం, ఇవన్నీ అయిపోయాయి. కానీ ఆయన తాజాగా నిన్న కూడా స్కామ్ లేదని చెప్పడం లేదు, అన్ని కేసిరెడ్డికి తెలుసు. సో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కేసిరెడ్డి ద్వారా ఇదంతా జరిగింది. పోలీసులు చెప్తుంది, లేకపోతే ప్రభుత్వం వాదన, లేకపోతే సిట్ వాదన కూడా అదే కదా. సో ఇవన్నీ ఒకచోటిగా చేరుతున్నాయి నిజానికి వాదనలని. తర్వాత కోర్టు ఎలాంటి ఫినిషింగ్ ఇస్తుంది అనేది పక్కన పెడితే, కేసిరెడ్డి ద్వారా జరిగింది. కేసిరెడ్డి అన్నప్పుడు మళ్ళీ కేసిరెడ్డి దగ్గర ఆగకుండా ఇక్కడ విజయవాడ ఎంపీ భార్యకు సంబంధించిన ఒక కంపెనీకి ఒక నోటీస్ ఇవ్వడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున ఈడీ ఉచ్చు కానీ సిట్ కానీ నడుస్తున్నట్టు మటుకు కనిపిస్తుంది. వైసీపీ వాళ్ళ రియాక్షన్, వాళ్ళు ఇచ్చిన కౌంటర్ స్టోరీ కనుక చూస్తే మటుకు వాళ్ళు తీవ్రంగానే తీసుకుంటున్నారు దీన్ని. కేఎన్ఆర్ను వాళ్ళు టార్గెట్ చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రిని దెబ్బతీయడానికి ఇదంతా చేస్తున్నారు అనే మెలకువతో ఎదుర్కొంటున్నట్టే కనిపిస్తుంది. అంత మాత్రాన కోర్టుల్లో వాళ్ళ వాదన నెగ్గాలనేం లేదు, కానీ జరిగేది అది. దీనికి కౌంటర్గా ఏంటి అంటే, నిన్ననే అంబటి రాంబాబు వీళ్ళంతా నిరసన తెలిపారు. ఈ డిఎస్సి పరీక్షల్లో లోకేష్ ముడుపులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు, ఇది చాలా సిగ్గుచేటైన విషయం, కాబట్టి ఆయన రాజీనామా చేయాలి అని. అంటే ఇప్పుడు లోకేష్ అంటే తెలుగుదేశం మహానాడు అవన్నీ జరుగుతున్నప్పుడు టార్గెట్ లోకేష్, వాళ్ళు టార్గెట్ జగన్ అన్నారు కాబట్టి మేము టార్గెట్ లోకేష్, కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలి. అసలు లోకేష్ అంటే లవ్ క్యాష్ అని ఒక కొత్త నినాదం కూడా తీసుకొని వచ్చారు అంబటి రాంబాబు గారు. సో ఈ హోరాహోరీ పోరాటం బహుశా ఇప్పుడు లోకేషే కాబోయే నాయకుడు, ముఖ్యమంత్రి ఇవన్నీ వినిపిస్తున్నాయి కాబట్టి చంద్రబాబుతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే మించి లోకేష్ను వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం అనేది జరుగుతుందని మనం చెప్పొచ్చు. కేసులు విచారణలో
అవి దశల వారీగా కోర్టుల ముందుకు వస్తాయి. సరే సార్, జనసేన అతను